హాయ్ అండి. వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు నేను మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, నేను చెప్పక్కర్లేకుండానే ఇది చేపల పులుసు అండి. ఏం చేపలంటే కొయ్యంగ చేప పులుసు. ఇది మనకి ఇగురుగానే పెట్టుకుంటామండి. కొయ్యంగ చేప అంటే దాన్ని నేను పులుసుగా ఎలా పెట్టుకోవాలో అయితే చూపిస్తానండి. ఈ కొయ్యంగ చేపల పులుసుకి మనం చింతకాయ పులుసు వేసుకుంటామండి. అప్పుడు దీనికి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ చేపల పులుసుని ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, ఈ చేప ముక్కల్ని ఇలా మందంగా అయితే కట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ చేపల పులుసు పెట్టినప్పుడు తాటగా ఉంటే, ముక్కలు పలుచగా ఉంటే కనుక చేపల పులుసులో మిక్స్ అయిపోయి విడిపోతాయండి. అందుకని కొంచెం మందంగా ఉండేటట్టుగానే పులుసుకి ముక్కలు కట్ చేయించుకోవాలి. నేనైతే ఈ విధంగా కట్ చేయించుకున్నానండి. ఇందులోకి మనం కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా వేసుకుని శుభ్రంగా 2 టైమ్స్ అయితే నీట్గా కడుక్కోవాలి చేప ముక్కలు. అప్పుడు మనకి నీచు వాసన రాకుండా ఉంటాయండి. ఈ చేప ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనకి పులుసుకి చింతకాయ ముక్కల్ని ఉడికించుకోవాలండి. ఈ చింతకాయలని పులుపుకి మీకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేను చింతకాయలకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ రెండు కలిపి పులుసు పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకొని అందులో వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. మనకి చింతకాయ ముక్కలు ఉడికినాయో లేదో మనకి చూస్తేనే తెలిసిపోతుంది అన్నమాట. చింతకాయలు కొంచెం ఉడికిపోయి ఇలాగా ప్రెస్ చేస్తే మనకి మెత్తగా అయిపోతాయండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ చింతకాయ ముక్కలను పక్కన పెట్టుకుందామండి. అంతలో మనకి చల్లారుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. అవి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక వెల్లుల్లి గడ్డ తీసుకోవాలి. వాటిని కూడా ఇందులో వేసేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇవంతా కూడా మనం మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా లైట్గా బరకగా ఉండేలాగా పేస్ట్లా చేసుకోవాలి. పులుసులో వేసుకోవడానికి నేను బెండకాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక మట్టి దాకని పెట్టుకుంటున్నానండి. ఈ మట్టి దాకలో చేపల పులుసు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకని నేను ఎప్పుడు కూడా చేపల పులుసు ఇందులోనే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముద్ద చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని, ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ అయితే కారం యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముద్దని. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా ఆనియన్స్ పేస్ట్ ఫ్రై అయ్యి సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు మనకి ఈ ఉల్లిపాయ ముద్ద అయితే ఫ్రై అయిపోయింది. మనం ఇందులోకి చేప ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం వేసేసుకుందామండి. మనకి చేపల పులుసు ఎప్పుడూ కూడా కొంచెం ఖాళీగా ఉన్న వెడల్పు దాకలోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇరుకవుతే కనుక చేప ముక్కలు తిప్పేటప్పుడు మనకి మొత్తం విడిపోతాయండి ఖాళీ లేక. అందుకే కొంచెం ఖాళీ ఉండేటువంటి పాత్రనే పెద్దదిగా పెట్టుకోవాలి. ఈ చేప ముక్కల్ని ఇలాగ ఒక 3 మినిట్స్ వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మసాలా అంతా పట్టే వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే ఈ మసాలా అంతా కూడా చేప ముక్కలకి మొత్తం పట్టేస్తుంది అన్నమాట. చూసారు కదండి, ఇలాగా అటు ఇటు ఒకసారి కుదిపితే సరిపోతుంది. ఎందుకంటే గరిటె పెట్టామంటే ముక్కలు విడిపోతాయండి. మనం ముందు చింతకాయ ముక్కల్ని, చింతపండుని ఉడికించుకున్నాం కదండి, అదంతా కూడా మొత్తం గుజ్జు తీసుకొని చేప ముక్కల్లో వేసేసుకోవాలి. ఈ పులుసు అంతా మొత్తం పిండేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి.
ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఇంకొకసారి ఇలాగ కుదుపుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని కొంచెం హై టు మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుని మనకి ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవాలంటే ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. గరిటె పెట్టి తిప్పితే మాత్రం ముక్కలు అనేవి విడిపోతాయండి. నాకు ఖాళీగా చేపల పులుసు ఉడుకుతుంది కదా, మీకే తెలిసిపోతుంది. ఈ టైంలో మనం ఈ చేపలో శనలు ఉన్నాయండి 2, అవి ఈ టైంలో మనం యాడ్ చేసేసుకోవాలి. ముందుగా వేసుకుంటే మొత్తం పులుసు అంతా మిక్స్ అయిపోతుందండి, ఎక్కువగా ఉడికిపోయి. మనం మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే పులుసు అనేది రెడీ అయిపోతుందండి. లాస్ట్లో మనం కొత్తిమీరని యాడ్ చేసుకొని దించేసుకుంటే పులుసు అనేది రెడీ అయిపోతుంది. పులుసు ఎప్పుడు కూడా చిక్కగానే పెట్టుకోవాలండి, పలుచగా పెట్టుకుంటే టేస్ట్ బాగోదు. దగ్గరగంట ఉడికించుకుంటే మనకు ఆయిల్ అంతా పైకి తేరి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీ కొయ్యంగి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మనకి ఇది చేపల పులుసు టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. అంత బాగుంటుందన్నమాట. మనం మట్టి దాకలో పెట్టుకున్నాం కదా, వేడివేడి అన్నంలో పులుసు వేసుకొని ఒక ముక్క బెండకాయ ముక్క చేప ముక్క వేసుకొని తింటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు, అంత బాగుంటుందండి. నేను చెప్పిన విధానం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.